హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఒక వ్లాగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మీరు సపోర్ట్ చేయాలి నాకు. నేను మంచి కంటెంట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మేము రుషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. మేము డైరెక్ట్గా రూమ్ దగ్గర నుంచి ఆటో అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. మేము మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్కి ఒక పర్సన్కి వచ్చి 300 అయితే తీసుకున్నాడు. మొత్తం వైజాగ్లో ఏమేమి ప్లేస్ ఉన్నాయో బెస్ట్ ప్లేస్ తిప్పి చూపిస్తా అన్నాడు అయితే అన్న. ఆటో డ్రైవర్ అన్న కూడా చాలా అంటే చాలా మంచోడు ఫ్రెండ్స్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మాతోనే ఉండి మేము ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. అన్న పేరు సంతోష్. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వైజాగ్ వెళ్తే అన్నని ఖచ్చితంగా కలవండి. చూడండి, రైట్ సైడ్లో సబ్మెరైన్ ఉంది. సబ్మెరైన్ కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. అది ఒక షార్ట్లో అయితే పెడతాను నేను నా యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్ మీరు ఏం చేయవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేశారంటే నేను మంచి కంటెంట్తో వస్తాను ఫ్రెండ్స్. మేము మొత్తం చాలా అంటే చాలా ప్లేస్ చూసాము. ఈ ఒక్క వీడియోలో చూపిస్తాను నేను. ఫస్ట్ మేము రుషికొండ బీచ్కి వెళ్ళాం. రుషికొండ బీచ్ నుంచి వైజాగ్లో జూ ఉంటుంది, ఆ జూకి వెళ్ళాం. జూ తర్వాత అది మొత్తం చూసుకొని సిఎంఆర్ మాల్కి అయితే వెళ్ళాం. సిఎంఆర్ మాల్ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా విజిట్ చేసాం ఫ్రెండ్స్ మేము. అవన్నీ షార్ట్స్ అయితే పెడతాను. ఈ వ్లాగ్లో అయితే కొన్ని అయితే పెడతాను నేను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, లెఫ్ట్ సైడ్లో కొండ ఉంది, ఇంకో పక్క రైట్ సైడ్లో ఏమో సముద్రం ఉంది. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడటం. ప్లేస్ కూడా చాలా బాగుంది. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఐ లవ్ వైజాగ్ అని అక్కడ ఒక స్పాట్ ఉంది. అక్కడ నేను ఫోటోలు కూడా దిగాను ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి వెళ్ళి. ఫ్రెండ్స్, రుషికొండ బీచ్కి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి మహా అయితే ఇంకో 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్లో అయితే జగన్ మావయ్య ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు అది గవర్నమెంట్ అయితే తీసేసుకుంది. ప్రస్తుతానికి టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ అయితే రూలింగ్ చేస్తుంది. మనం మొత్తానికైతే రుషికొండ బీచ్ రోడ్లోకి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడి నుంచి ఆ సముద్రాన్ని చూస్తుంటే ఆ ఫీలే వేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెళ్ళంగానే ఎక్కడైతే ఆపేస్తారు ఫ్రెండ్స్. మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి బీచ్లోకి. 50 రూపీస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ బీచ్లో అయితే కెమెరామెన్స్ చాలా అంటే చాలామంది ఉంటారు. మనం వెళ్ళగానే ఫోటోల మీద ఫోటోలు తీసి ఇదిగోన్నా చాలా బాగా తీస్తారు. ఒక 20 దాకా తీసి తీసుకోండి మొత్తం అని అంటారు. ఈ బీచ్లో మళ్ళీ బగీ రైడ్ ఉంటుంది, హార్స్ రైడ్ ఉంటుంది. మళ్ళీ మేము ఈ రుషికొండ బీచ్ దగ్గర నుంచి అయితే జూకి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి కంటిన్యూ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇందిరాగాంధీ విశాఖపట్నం జూకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. జూ మ్యాప్ మొత్తం చూడండి, ఇది మొత్తం 6 ఏకర్స్తో అయితే ఉందంట జూ మొత్తం. మేమైతే ఒక వ్యాన్ అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ లోపల 4 వెహికల్స్ 5 వెహికల్స్ ఉంటే పర్ పర్సన్కి వచ్చేసి 75 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ వ్యాన్లో వెళ్ళటానికి. ఈ వ్యాన్లో మొత్తం ఒక 1 అవర్లో తిప్పి చూపిస్తారు. మనం మొత్తం వాక్ చేసుకుంటే వెళ్ళాలంటే మినిమం 3 అవర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ జూ మొత్తం తిరగాలంటే. జూ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వగానే ఒక 300 మీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ యానిమల్స్ అయితే చూడటానికి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మా ఫ్రెండ్ గాడు, కిరణ్ గాడు, వీడిని చూసే ఉంటారులే నా దాంట్లో. చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మ్యాప్ కూడా కనిపిస్తుంది. చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది ఏమో వ్యాన్లో ఎక్కి వెళ్తున్నారు. మేమున్న వెహికల్లో అయితే మొత్తం 10 మెంబర్స్ ఉన్నాం ఫ్రెండ్స్. మేము ఒక 5 మెంబర్స్, ర్యాండమ్గా వచ్చిన వాళ్ళు ఇంకో 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ జూలో చూసుకున్న యానిమల్ అయితే బ్లాక్ బక్ అంటారనమాట. నాకు ఈ నోరు కూడా తిరగట్లేదు. బంక్, బ్లాక్ బక్ అని అంటారు. చూడండి, ఆల్మోస్ట్ సిమిలర్ జింకలాగైతే ఉంది. అది కూడా అదిగో వైట్ జింక అయితే ఉంది. మిగతాయి కూడా ఇక రెగ్యులర్గా చూసే జింకల్లాగే ఉన్నాయి. ఒకటే ఉంది ఆ బ్లాక్ బక్ అనేది.
ఇక మొత్తం ఆల్మోస్ట్ ఒక 150-200 వరకు ఈ జింకలైతే ఉన్నాయి స్టార్టింగ్‌లోనే. ఇది చూసుకున్న తర్వాత మరి ఇంకా ఏ యానిమల్‌కి తీసుకెళ్తారో చూడాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడు బక్. బ్లాక్ బక్ అంట దీని పేరు. ఇది కూడా జింకలాగే ఉంది కానీ దీనికేంటంటే కొమ్ములున్నాయి. మేమైతే ఇంకో యానిమల్‌ని చూసుకుంటాకి వెహికల్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఈ వెహికల్‌లో చూసుకుంటూనే కొన్ని యానిమల్స్ అయితే లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక అడవి దున్న అయితే ఉంది. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే గావర్ యానిమల్ ఏదో అంటారు. చూడండి ఇది 'బాహుబలిలో' ఫైట్ చేస్తారు కదా రానా, అలా ఉంది. ఆ బుల్లులాగా ఇది ఉంది ఇది. ఇంకా ఈ వెహికల్‌లో చూసుకుంటేనే కొన్ని యానిమల్స్‌ని లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటూ వెళ్ళాం ఆగకుండా. ఇంకా వచ్చే యానిమల్స్ కూడా సేమ్ చూసినట్టే ఫస్ట్ జింకలైతే చూసుకున్నాం కదా! జింకలు, దుప్పులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్‌లో చూడండి దుప్పులైతే ఉన్నాయన్నమాట ఇయి. దానికి కొమ్ములుంటాయి. పెద్దగా ఉండిద్ది. అయితే ఇంకో యానిమల్ దగ్గరికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదొక బర్డ్ అనమాట. పికాక్. ఇక్కడ మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. చెట్లు పెద్ద పెద్ద చెట్లు తీసేసి మళ్ళీ ఇంకో కొత్త చెట్లయితే నాటుతున్నారు. మొత్తం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్‌లో బోన్‌లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పికాక్స్ అయితే. ఒక్కటి కాదు ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి. అది పైకి లెగిసిద్దేమో అని చూశాను కానీ లెగట్లేదు అక్కడ. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి పక్కనే. ఇంకా చాలా అంటే చాలా పికాక్స్ ఉన్నాయి. వెహికల్ నుంచి దిగి మనం ఈ పికాక్స్‌ని ఒక 10 మినిట్స్‌లో చూసుకొని మళ్ళీ ఆ వెహికల్ దగ్గరికైతే ఎళ్ళాలి ఫ్రెండ్స్. డ్రైవర్ అయితే తొందరగా ఒక 10 నిమిషాల్లో చూసుకొని వచ్చేయండి అని టైం అయితే ఇస్తారు మనకి. ఫ్రెండ్స్ ఈ బోర్డ్‌లో అయితే చూడండి ఇండియన్ పీఫాల్ అనే ఇంకో నేమ్‌తో పిలుస్తారనమాట పికాక్‌ని. ఇక్కడ ఏయో సంథింగ్ ఏయో ఉన్నాయి పక్కన ఏదో కోడ్‌లాగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి పికాక్స్ అయితే చాలా బాగున్నాయి నెమిళ్ళు. ఇది కూడా పింఛం అయితే ఇప్పిద్ది అనుకున్నా కానీ ఎక్కడ ఇప్పట్లేదు. వీటికన్నీ మేత వేస్తానేమో చూస్తుంది. పాపం ఏమీ మనం ఫీడ్ చేయకూడదు వాటికి. ఫీడ్ చేస్తే మనకి ఫైన్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ జూ వాళ్ళు అయితే. అక్కడ బోర్డులో కూడా రాసి పెట్టుంది ఏ యానిమల్కి కూడా మనం ఏది పెట్టడానికైతే కుదరదు. ఇది వైట్ పికాక్ చూడండి చాలా బాగుంది చూడటానికి. మనమైతే ఇప్పుడు జిరాఫీ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి జిరాఫీ కూడా మేము వెహికల్లోంచి చూసాము. చాలా పెద్దగా ఉంది జిరాఫీ కూడా. ఒకటేమో 2 ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి. జిరాఫీ పక్కన ఇంకో పెద్ద బర్డ్ అయితే ఉంది. దీన్ని ఇంగ్లీష్‌లో ఆస్ట్రిచెస్ అని అంటారనమాట. అంటే తెలుగులో నిప్పుకోడి. విజయ్ సేతుపతి డైలాగ్ చెప్తాడు గుర్తుందో లేదో మీకు. అదిగో చూడండి అది రెక్కలు కూడా ఇప్పినట్టుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దాని గుడ్డు కూడా నీకు ఆస్ట్రిచ్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్ ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కన కూర్చుంటావా? లేదన్నా. పరా సరేనా. మనమైతే నిప్పుకోడి దగ్గర నుంచి ఖడ్గమృగం దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారో నాకైతే తెలీదు. అదొక చెరువులోంచి బయటకు వస్తుంది చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం బుడద. దాని పక్కనే కొంగలు కూడా ఉన్నాయి. ఏంటో వెరైటీగా ఉన్నాయి ఈ కొంగలు కూడా. చూడండి ఫ్రెండ్స్ మొత్తం. ఈ ఖడ్గమృగం పక్కనే పెద్ద యానిమల్ అయితే వచ్చి చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఎలిఫెంట్ అంటారనమాట. దీని పేరైతే ఏనుగు. చూడండి 2 అయితే భలే ఉన్నాయి. ఇదొక ఎక్సర్సైజ్ లాగా చేస్తుంది చూడండి చేసిద్ది. అదిగోండి ఒక కాలు పైకెత్తిద్ది. అది తొండం కూడా పైకెత్తుతా చేస్తూ ఉండిద్ది. ఒక డ్యాన్స్ లాగా ఉండిద్ది అనమాట. అదిగో చూడండి భలే చేస్తున్నాయి 2. ఏదో ఎక్సర్సైజ్ అనుకుంటా. ఇక్కడ మా ఫ్రెండ్ కిరణ్ గాడు అయితే ఉన్నాడు. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. దీని పేరే చింపాంజీ. చింపాంజీ అంటారో మరి ఏమంటారో తెలీదు. మా ఫ్రెండ్ అని నేను అంటున్నాను. ఒక యానిమల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ యానిమల్ పేరే వైల్డ్ డాగ్ అనమాట. అంటే అడవి కుక్క. చూడండి ఎంత లేజీగా నిద్రపోతుందో అది. దీనికి ఎప్పుడు నిద్రే అనుకుంటా. ఎంత లేపినా లేగట్లేదు.
మనకి అందరికీ ఇష్టమైన ఇంకో యానిమల్ లెపార్డ్ అంటే చిరుతపులి. చిరుతపులి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, అది లోపల ఒక గృహలో పనుకుంది. ఇది మేము ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వెళ్ళేసరికి ఈ జంతువులు అన్నీ తినేసి మొత్తం ఫుల్గా పనుకున్నట్టున్నాయి అనుకుంటా. ఏది కూడా అసలు ఒకటి కూడా ఫుల్ ఎనర్జీగా లేదు, అన్నీ స్లీపింగ్స్లోనే ఉన్నాయి. ఇంకో యానిమల్ దగ్గరికి వచ్చేసాం, ఇది టైగరు. ఈ టైగర్ కూడా ఆ చివరి ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. అదిగోండి ఆ పైన ఉంది, అది కూడా పనుకుంటుంది. ఎంత పిలిచినా రావట్లేదు. అది చాలా అంటే చాలా లీజీగా ఉన్నాయి ఈ జంతువులు, మా కిరణగడ్ లాగే. ఇదిగోండి ఇంకో టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కొంచెం పర్లేదు, దగ్గరలోనే చూడటానికి కూడా. దీని పేరు వైట్ టైగర్ అంటారు. ఈ రెండు బాగున్నాయి ఫ్రెండ్స్, ఈ రెండు. ఒకటి ఫీమేల్ ఒకటి మేల్ అనుకుంటా, చాలా బాగున్నాయి. మేము ఈ టైగర్స్ అయితే చూసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళంగానే మాకు బర్డ్స్ అయితే అవన్నీ ఒక బోన్లో పెట్టున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కెమెరా తీయటం, ఈ వీడియో తీయటం వల్ల అసలు ఈ షాడోస్ ఇవన్నీ ఈ అద్దం మీద పడి ఈ లెన్స్కి కూడా మా నీడలే మాకు కనిపించినాయి, మా షాడోస్ మాకే కనిపిస్తున్నాయి. ఈ బర్డ్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు మరి. ఇదిగోండి చూడండి, కొన్ని కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి, అద్దాల దగ్గరే ఉన్నాయి ఆల్మోస్ట్ కొంచెం. ఇదిగోండి ఇక్కడ వైట్ ప్యారెట్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ప్యారెట్. దీన్ని ఇక్కడైతే చూడండి మిలిటరీ మకా ఉంది. బర్డ్స్ అయితే అబ్బా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, అబ్బా అబ్బా ఇన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి అడవికి రాజు దగ్గరికి అయితే వచ్చేసాం, అంటే లైన్ అనమాట. చూడండి, బా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా కొంచెం దూరంలో ఉంది చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇదిగోండి అది ఏదో తింటుంది. అబ్బా మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు సింహం అయితే. సింహం దగ్గర నుంచి అయితే ఇక్కడి నుంచి మనం హిపోపోటమస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే చెరువులోనే ఉంది, బయటికి కూడా రాలేదు అసలు చూద్దామన్నా కానీ. ఇది కూడా చాలా పెద్దగా ఉండిద్ది ఫ్రెండ్స్ అసలు. ఈ ఈ జంతువు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉండిద్ది. ఈ నీళ్ళల్లోనే ఉంది అసలు, పైకి రాను కూడా రావట్లేదు అసలు చూద్దామంటే. ఇక్కడ నుంచి మనం స్నేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్ని స్నేక్సే ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, అబ్బా చాలా పెద్ద పాము ఉంది చూడండి అక్కడ. ఇక్కడ కూడా ఉంది. అన్ని పాములే, ఈ గార్డెన్లో ఓన్లీ పాములే పెంచుతున్నారు. చాలా అంటే చాలా పాములు ఉన్నాయి లోపల కూడా. ఇగో దీంట్లో అబ్బా ఇన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అసలు. అన్ని మెలికలు ఒక్క దాంట్లో ఒకటి ఉన్నాయి. బోర్డు మీద కూడా ఉంది, రాకీ పైథాన్ అంట ఈ స్నేక్ పేరు. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పాములు కూడా. చూడండి ఇక్కడే ఎక్కడ చెట్లు, అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్లు ఉంది. ఇక్కడ తాబేళ్ళు, చిన్న చిన్న టాటాయిస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తాబేళ్ళు చాలా చిన్నవి. ఇక్కడి నుంచి మేము చూసుకొని లోపల ఇక్కడ ఊసరవెల్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఊసరవెల్లు చూడండి చాలా పెద్దవి, చాలా అంటే చాలా పెద్దవి ఊసరవెల్లి. ఇక్కడ ఉన్నాయి కూడా ఒక 4-5 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఊసరవెల్లు. చూడండి 1 2 3 పైన ఉన్నాయి, 4ది ఇంకోటి అటుపక్క ఉంది. ఇది చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది, టాకేమో బ్లాక్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది చూడండి ఇక్కడ ఒక 3. దీని పక్కనే ఇగ్వానా అని ఇంకో యానిమల్ అయితే ఉంది. అది కూడా సేమ్ సిమిలర్గా ఊసరవెల్లి టైప్లోనే ఉన్నాయి, కానీ ఇది వేరే జంతువు ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా పెద్దగానే ఉన్నాయి చూడటానికి. ఇదిగోండి ఈ మరీ సోమరపోతుల్లాగా ఉన్నాయి, పడుకొని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే చూసుకొని మొత్తం బయటకైతే వచ్చేస్తుంటే లాస్ట్లో
మేము రోడ్డు మీద వెళ్తుంటే జింక అయితే మాకు కనిపించింది, రోడ్డు మీదకి వచ్చేసింది. ఇంకా అందరూ ఆగి దానికి పెట్టడం స్టార్ట్ చేశారు. ఏదో ఒక ఫుడ్, బిస్కెట్స్ కానీ అవి కానీ ఏదో ఒకటి పెడతా ఉన్నారు. నేను కూడా పెట్టాను, కానీ ఆ వీడియో మా ఫ్రెండ్ గడ అయితే తీయలేదు. ఇదిగోండి ఫోటో అయితే దిగాను, అది పోస్ట్ చేస్తాను. ఇంకా మేము వెళ్ళిన చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అరకు వెళ్ళాం, అక్కడి నుంచి వనజంగి వెళ్ళాం. ఇవన్నీ వీడియోస్ వస్తూ ఉంటే మీరు ఏం చేయవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.